పాత్రధారణ, ప్రిపేరింగ్ ఏ రోల్. 4. పాత్ర ప్రవేశము చేయుట, గెటింగ్ ఇంటు ద రోల్. ఎక్సెసివ్ ఇమోషనలిజం, అధిక ఉద్వేగ స్థితి. నాటక ప్రదర్శనకు నియంత్రణ లేని, సహకారము లేని ఉద్వేగము హానికరము. 2. స్పష్టమైన ప్రమాదములు నటుడు ఎదుర్కొనవలసి వస్తుంది. నటుడు దృశ్యములో ఎక్కువగా ఉన్న ఉద్వేగాన్ని కదలికల ద్వారా తీసుకొని రావలసి వస్తుంది. నటుడు అంతగా ప్రభావితం చెందితే నిస్సందేహముగా అదిరిపడే, పులకరించే ఫలితాల్ని ప్రదర్శన సమయంలో చేయవలసి వస్తుంది. కానీ రాత్రి తర్వాత రాత్రి ప్రదర్శనలో ఉద్వేగాలపై పట్టు నమ్మకముగా సాధించవచ్చని అభయము ఇవ్వటము కుదరదు. ఉద్వేగ స్థితిని ప్రోత్సహించు కదలికల మీద గల నమ్మకము నుంచి రెండవ ప్రమాదము పుట్టి ప్రదర్శనలో ఇతర నటుల సహకారముతో చేసే పనిని చెడగొట్టే హాని ఉంది. ఒకరు మనఃపూర్వకముగా చేసే దాని మీద ప్రేక్షకులు బహుశా బాగుగా ఉలికి పడటం, ప్రేరేపణ పొందటం జరుగుతుంది. కానీ తక్కిన నటులు కూడా హఠాత్తుగా ఉలిక్కిపడినట్లు చేస్తే, రిహార్సల్స్ చేయకుండా ఉద్రేకముతో వాగితే ప్రదర్శనకు హాని కలుగుతుంది. శ్రీ వి.సి. రామస్వామి రచించిన జాతీయ జ్యోతి నాటకాన్ని డాక్టర్ అత్తిలి కృష్ణారావు ఆంధ్ర యూనివర్సిటీలో రంగస్థల కళల శాఖ ఆధ్వర్యంలో దర్శకత్వం చేసి, డిపార్ట్మెంటల్గా ఒకసారి సైన్స్ కాంగ్రెస్ అతిథులకు, మరోసారి శ్రీ ఎంఆర్ అప్పారావు గారి షష్ఠి పూర్తి మహోత్సవంలో నాటక కథాగమనం జరిగిన నూజివీడు కోటలోనే అనేక వేల మందితో ప్రదర్శించాము. అద్భుతం. కానీ చివరి ప్రదర్శన గోల్డెన్ జూబ్లీ హాల్లో వేడుకల్లో కాన్వకేషన్ హాల్లో ప్రదర్శించేటప్పుడు ఒక చిక్కు వచ్చింది. శ్రీ ఎంఆర్ అప్పారావు గారు అప్పుడు వైస్ ఛాన్సలర్ కావటం వల్ల, వారి పూర్వీకులు నాటక కథ కావటం వల్ల ఆయన మెప్పు పొంది డాక్టర్ అత్తిలి ప్రతి ప్రదర్శనకు వ్యక్తిగత లాభం పొందారని విద్యార్థుల అనుమానం. దానితో ఈ ప్రదర్శన వేయటానికి అంతరాయం కలిగించారు, గోల చేశారు. అయినా నటులందరూ రిహార్సల్స్లో జరిగినట్లు కాకుండా అధిక ఉద్వేగ స్థితిలో నటించారు. ప్రదర్శన చెడుతుందని తెలుసును. ల్యాక్ ఆఫ్ ఇమోషనలిజం, అల్ప ఉద్వేగ స్థితి. నాణానికి రెండో పక్క వాటి వల్ల కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. సాంకేతిక పరికరాలు లేక యంత్రములు, తంత్రముల మీద పూర్తి విశ్వాసముతో పనిచేస్తే ప్రేరేపణ కలిగించని యాంత్రిక ప్రదర్శన జరగవచ్చును. బాధ్యత గల కొంతమంది నటులు పాత్ర అనుభవం వల్ల ఊహించని ఉద్వేగ స్వభావమును అర్థం చేసుకోవడానికి కనీసం ప్రయత్నించరు. తమంతట తాము ఊహించకపోయినా వారు కనీసం పాత్ర దాన్ని ఊహిస్తున్నట్లు ప్రేక్షకులు నమ్మేటట్లు చేయాలి. కొంతమంది నటులు ఉద్వేగ సంబంధము గల దృశ్యమును ఏమాత్రం గ్రహించకుండా బాగా ప్రత్యేకముగా ఉన్నప్పటికీ ప్రేక్షకులకు ప్రదర్శనలో అణుమాత్రం నమ్మకం కలగదు. కేవలం శిల్పం మీద విశ్వాసం వల్లే చాలా మంచి ప్రదర్శనలు ఇవ్వబడినవి.
కానీ సాధారణంగా అది ఒక శిల్పం. దాన్ని బాగా చక్కదిద్దడం జరిగింది. ఉత్తమ శిల్పం అనేది చూసేవారి ఆలోచనను మోసపుచ్చుతుంది. అది ఉండదు. మరికొన్ని విషయాలు మరో భాగంలో.